చంపేస్తుంది. మామూలుగా మేము 2-3 ఏళ్ళు అవుతుంది వదిన మేము పనులు వచ్చే. మీ అత్త మాట్లాడిచ్చిన అయినా బాగున్నా పని బాగుండవా? ఎవరు వాడెవరు ఇంటిపోతలు అంటే మా మామ వచ్చినాడా అని అడుగు. ఎవరు వాడికే పడి మామ వచ్చినాడు తోడేస్తే మొయిలాపును చూడప్పయ్యా. ఓయ్ నా కూతురు మాట్లాడు. మాట్లాడరా మాట్లాడువా వదినా. అలాగే నిలుగు పెట్టు వదినా. అలాగనే వదనే. వలకన తల్లి పెట్టాని కరవ కనలగో రామ కరవ కనలగో కోరవ మారవని ఒరి అత్తారా పన్నీరా అమరీన గంధమూలి అమరీన గంధమూలి నాతి చిన్నమ్మ తల్లికి గంధమూలి పుయ్యరే. మీలైనా నలుగు మగువ మీలైనా నలుగు నలుగు కూరావి రావింగాలారెడ్డి పుట్టింటోలో నలుగేసినాము. మీ నలుగన్న ఏంటి కాయ పండులో కస్తూరి తిలకము తట్లకు పెట్టిది మీ నలుగు కురావి నందకుమారి తందనందన కాయ పండులో కస్తూరి తిలకము తట్లకు పెట్టిది మీ నలుగు కురావి నందకుమారి తందనందన వదినా ఈ దోమ తగిలిపోయి నువ్వు నా కొడుకు నట్టు కొడతాంటే చూడు నేను మళ్ళా వదినే యాడబుట్టినాడు వదినే వాడికి యాతో గంటువే నీ మామూలు గోనపల్లి షరీఫ్ హాస్పిటల్ గంట గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మా. గవర్నమెంట్ హాస్పిటల్ పుట్టినాడు కాదు వదినా ఐవర్ని పిలిపించు వదిన నువ్వు బిరీనా స్వామి ఇర్లైవర్ని పిలుసమ్మా. స్వామి వేద బ్రాహ్మలయ్య గారు ఓం భీమ బయలు తెచ్చినారమ్మా. ఓం శుక్లాంబరం ఓం అత్తే మంత్రాలు ఏం స్వామి? మేమంతా ఫారిన్లో మా మంత్రాలు చదివేది ఇక్కడ చదవమ్మా. ఓం శుక్లాంబరం మహా ఓం అత్తే మా పెళ్లి కూడా కొల్లమ్మ ఎవరమ్మా? 8 నెలలు మొండ మోసా అయ్యా చెప్పేంత వరకు ఉంటాడు జాయిన్ మహా. ఓం శుక్ల మా పెళ్లి కూతురు అల్లమ్మ ఎవరమ్మా? 8 నెలలు పెద్ద బిడ్డ అయ్యా. అమ్మా అమ్మా కాదమ్మా పెద్ద మనుషులంతా పెళ్లికి నిర్ణయించుకోండి. నిన్నే వచ్చినారు స్వామి. అమ్మా నీకు తెలుసు. ఓం శుక్లాంబరం పెళ్లి కూతురు నేనే 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 ఆయన మహా ఉన్నావు నైనా రానైనా ఉదయం లేసాను. అయ్యో ముహూర్తానికి టైం అయిపోతుందమ్మా. దీప్ మార్పింది లేరా?
అయినా పొలారాలు తీసుకోండి, పొలారాలు అయినా వాడైనా ఓం శుక్లం ఓం మాంగళ్యం దద్దునా మీనా మవనేతునా స్వస్తి మన్నే ఆకు నానిపింది నైనా. నైనా అయ్యో చూడమ్మా, బిడ్డకి బట్టలు అంతా ఎట్లా చేసినారు, అట్లా చేస్తారమ్మా పెండ్లి పూట. మామా వద్దంతే వద్దమ్మా, పాపము బిడ్డకు ఉన్నాయి స్వామి. ఇది స్టైల్ అని మా వదనే ఇది మీ వరదక్షిణ లోపలికి ఎత్తుకొని వెళ్ళిపోండి మీరు. సార్ సార్ పెళ్లి పూట మీరు నిద్రపోతున్నారా? ఇంకా చిన్నమ్మని చూడండి. పెట్టుకో పెళ్ళామది పెళ్లి పూట నాది కాదురా, నీ భార్య అది. ఆహా అవరా చిట్కనేలో పట్టుకొని అమ్మన పట్టుకొని తమ్ముడు బట్టే, అమ్మన పట్టుకొని తమ్ముడు బట్టే, అత్తన పట్టుకొని తమ్ముడు బట్టే. అత్తన పట్టుకొని ఏమగాలి నీకు? నువ్వు నీ భార్య లేదేమరా నా కూతురు? బా చూస్తావమ్మా, ఇదేందమ్మా అంత టక్ టక్ వదనా బా, నీ కొడుకు క్యాల మీసాలు లేవు, రేపే బంధించుకుంటానమ్మా. ఏంటికి పెళ్ళాం దొడుకుని లోపలికి పో. సిరికి నీళ్ళు పట్టుకొని చిన్నమ్మను తోడుకొని మూడు నాలుగు పెళ్లి ముచ్చటగా జరిగింది. అవును, నీ కూతురికి 4 విద్దు పరక్త 4 గేట్లు వేయించుకుని శోభనం అయిపోతుంది. ఆ పాపకు నడుములు లేవు, నువ్వు మామూలుగా పరక్త 4 గేట్లు వేయించుకో సరిపోతుంది. 4 చాలు. అమ్మ వదనే వదినా, 3 పెళ్లి ముచ్చగా జరిగినది. జరిగిందమ్మా. 4 పెళ్లి ఇసుక వదినా నీకు ఆలు ఇట్లా రింగులు వదనే. అలాగనే నా కూతురికి విద్య బుద్ధులు మళ్ళీ చెప్పి నీ నగరికి పంపిస్తాను వదనే. యాల వదిలి నీకు వెనక్కి అట్లా బంత కట్టేసినది ఎంటుకలు రింగులు వదనే. సరే వదినా పైద్దామా? వదనే భద్రము వేడుచుకొని గిడుచుకొని పంపించద్దాం. నాకు ముందుగానే దుఃఖం ఎక్కువ. వదనే ఒకే ఆడబిడ్డ, మాకంతా 100 మంది అమ్మా. ఎట్లా చూసుకుంటావో నా కూతురు. సంసారం అంటే ఒక నిమిషం ఉండే ఆడు కాదన్నా. ఆటలేని వచ్చిన వాళ్ళకి కాదనే దాని కాదు. అమ్మ కుమార్తె అమ్మ కూతురు తిన్నమ్మా,
అమ్మ కుమార్తె పిలిపించిన కార్యార్థమేమో తెలుపండి తల్లి. అమ్మ కుమార్తె అమ్మా. అలాగని ఈ ఒక్కప్పుడు నిన్ను అత్తగారింటికి వెళుతున్నావు కదా తల్లి. అవును తల్లి. అలాగని ఈ కన తల్లి 4 విద్యు బుద్ధుల పలుకులు చెప్పి ఆలుగుతున్నావా కుమార్తె? అమ్మా, తల్లి మాటలు ఎన్నడైనా చెవదాటానా? అవును. మీరు చెప్పినటువంటి బుద్ధి మాటలు ఆలకించదును తెలుపండి తల్లి. అలాగ నిత్యలో చెప్పదు ఆలకించుకోతురా. గోవిందా అమ్మ వినివే నా చిన్ని కోతోరా చిన్నాడా బిడ్డ. అయ్య కోతోరా చిన్నమ్మ. అమ్మ వినవే నన్ను కన్న తల్లి, నన్ను కన్న తల్లి. అమ్మ నన్ను కన్న మాత. గోవిందా గోవిందా నారాయణ మామల మాటకు తల్లి మా తోడి కోడళ్ళు మాటల తల్లి దోసేయవలదు. అమ్మా బాబగారు మాటలో తల్లి బదలాడా బలదు. బావ మరుదులా మాటకమ్మా బదులు చెప్పానమ్మా. అమ్మా బదులాడానమ్మా. మా విచ్చనింటికి పుట్టినింటికి పేరే దేవమ్మా. అమ్మ పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెస్తాను. నేను పేరే తెస్తాను. గోవిందా నీ భాగ్యము నీవు నమరవాదు. గోవిందానే వాడికమ్మా గొంతున మరవాను. అమ్మా నేను గొంతున మరవాను. వరవనాడు ఒక్కబతులమ్మా కోతోరా
కుమార్తె తల్లి గారు ఈ ఒక పుట్టినిల్ల పెడిసి అత్తగారింటికి వెళుతున్నావు కదా తల్లి. అవునమ్మా. అత్త మామ మాటకి అద వీరకుండా, ఆహా. తోడకోడాళ్ళ మాటలకి తోసేయకుండా, అవును తల్లి. బావగార మాటలకి బదలాడకుండా, అలాగే ఇచ్చనింటికి పుట్టినింటికి పేరు తెస్తున్నావు కదా తల్లి. అలాగనేనమ్మా కుమార్తె. గోవిందన వాక్యము గొంతన మరవద్దు, నారాయణన వాక్యము నలిగిన వరకుండా, ఎంత మాత్రం మరుడు పర్వతానుడు తల్లి. నీ తల్లి గర్భాన పుట్టిండే సిలకల నాము ఆహా. ఇంత మాత్రమైన నీవు తొడవరాదో తల్లి. అలాగనేనమ్మా. వారవారసని వారము ఒక్క వదులతో ఆహా. ఆ ఒక్క కదిలి లక్ష్మీ నరసింహ పూజలు ఎన్నిటికి మరవరాదో తల్లి. ఎంత మాత్రం మరుడు పర్వడు తల్లి. అమ్మకు భర్త అబ్బా. అలాగని ఆగలిసారిగా ఆహా. ఇంక 4 పరుకులు ఆలకిస్తావా తల్లి. అలాగనేనమ్మా. గోవింద తల్లికి ఆ బిడ్డకు రుణము తీరాని పాలిగొండాలునా. అయ్యో వీరా నిన్ను విడిసి నిట్లో ఉందును పాలిగొండాలునా. అయ్యో పాడి గొప్పాలునా. అమ్మా చూసే కన్నుల సోదల గుచ్చి అయ్యొక్కడికి వన్నమ్మ ఎట్లు తిందో మాత్రం మరుడు కిందవద్దు తల్లి. మా పాలగుండకి నీకి నా మారుణమియని కదా. అయ్యో నాయ గోవిందా గోవిందా. తల్లి కాళ్ళకు దండము పెట్టి దారి పట్టనమ్మా. కోడల చిన్నమ్మా. గోవిందా పాలుగొండలో ఉండేటట్టి తల్లిదండ్రులారా. నా తల్లిదండ్రులారా. గోవింద పద్మ కుంకము గోవిందారము ఇచ్చి పంపారమ్మా. నాకు ఇచ్చి పంపారమ్మా.
గోవింద గోవింద గోవాలరెడ్డి అమ్మా చెల్లుడా అలాగని నా ఆడబిడ్డని ఆ, నీ యొక్క ఇంటికి పంపిస్తున్నాను. మరి రంగరంగ వైభవంగా ఈ యొక్క పాల్గొండ పరిపట్టణంలో వివాహం చేసుకున్నావు కదా. అవునన్నయ్య. ఈ యొక్క పెళ్లి వారిని ప్రయాణం చేసి మా యొక్క పాల్గొండగా పంపక మేము క్షేమాన వెళ్ళి లాభాన వచ్చినామమ్మా చెల్లుడా. అన్నయ్య ఆ. నా కూతురు బాగా చూసుకుంటావు. అమ్మా చెల్లుడా, ఏ మాత్రమైన నీ యొక్క కుమార్తెను నా యొక్క పాల్గొండ పరిపట్టణం మన ఏడంతస్తుల అద్దాల మేడలో పెట్టిలా అన్నయ్య ఇక 7 మంది దాదులతో యారలు ఊపుదనమ్మా చెల్లులా. అన్నయ్య ఆ. నా కూతురు రాకిలెత్తింది కాదు, ఆహా చాటు పట్టి మలిసింది కాదు, మరి రాగరాయి పట్టి ఇసరింది కాదు, ఆహా పరక పట్టి దోసింది కాదు. నువ్వే ఈ ప్రకారం దోస్తున్నావంటే ఇంక నీ కూతురికి ఎలా నేర్పించుంటావమ్మా. వస్తుంది చూడన్నయ్య నాకు. ఆహా అబ్బా అలాగనే క్షేమాన వెళ్ళి లాభాన వచ్చిందనమ్మా. అలాగనే అన్నయ్య. భద్రం రాండి ఊరికల్ని ఎప్పుడన్నా. అన్నయ్య ఆహా అవురా తలారువాడా అనుకున్న మాట ప్రకారంగా చిరుకు మరణ వెంగళుడికి వివాహం చేసుకున్నాం. తక్షణమే పెళ్లి వారిని వెంట తీసుకొని 3 ముక్కలు గడిగిపోయి ఓలుగుండ పరిపట్టణం దానికి పోయి దాన్ని పట్టిన పగ ప్రతీకారం తీర్చుకోవాలన్నారా. పెళ్లి వారిని వెంట తీశాడు రఘువలారెడ్డి. పాల్గొంటారా తాను వదిలేది రాఘవలారెడ్డి. ఒరే 1 2 3 ఆవిడ తాడు రాఘవలారెడ్డి. ఒరి పారుతున్న ఏటి గంటకు చార వచ్చిన ఎవరమ్మా నువ్వా? నేను గౌరమ్మ యాలప్పుడు వచ్చినదే అన్ని గుట్లు చంచుకు పెడతా అంటే ఈ బ్యాగ్ లో పెట్టి పో 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 పిరిండా. నా చీర అత్తెత్తుకొని వెళ్ళిపోయింది మామ. యాటికి పోయిందే? ముందర బండిలో పోతాందా. ముందర పనులు ఎత్తుకొని వెళ్ళిపోతుందా? ఫోన్ చేయి. కొత్త చీర ఉండదు ఆడ ఇంకోటి కట్టుకోపోమ్మా. ఊరికే బొగిసేనా మనకి పో. ఆడుంది మామ. ఆడే ఉంది పో పెట్లో ఎనపెట్లో ఉండ తీసుకోపో. నా మరిదేడే నీ మరిది లేడా? మా అమ్మని పెట్టుకునేవాడి పోయిని, పదా. అవురా తెలారుడా పాగటి బిడ్డలేక ఆ నేటి దిన మన పాలు బట్టి ప్రమాణకం చేసింది ఇటు వరకే. ఈ యొక్క పాగేటి బిడ్డలు వారి దాసనామ కలిగేసి మన యొక్క శివుని ప్రార్థన చేసుకొని వీటి నుంచి ఇక మొదలు పెట్టవలనరా తెలారి కూడా చూసిన్లా ఏమిటిగా. ఆహా శివ శివ శంకర బతవ శంకర శంభో హర హర నమో నమో శంకర బతవ శంకర శంభో హర హర నమో నమో. మారేడుని పుణ్యము పాపము నేను పూజలు నోములు వెలుగని నేను పూలు దేవాలని పూజకు వేలీల చేయాలని పూజకు శివ శివ శంకర బసవ శంకర శంభో హర హర నమో నమో. ఓం హర హర మహదేవ శంభో శంకర. ఆహా అవురా త్రాడు కూడా ఇప్పుడే మా యొక్క మన కులదేవుడైన పరమేశ్వరుని వేడుకున్నావు కావున పాగేటి బిడ్డలో ఇక మన చిన్ని కోడల చిన్న మన పిలిపించి బుద్ధి మాటలు నిలుపుకొని
మన యొక్క ఓలుగుండకు పోదామరా. ఆహం ఏయ్ వలన రావే చిన్ని కోడల్లా నా చిన్ని కోడల్లా నువ్వా అవును గచ్చి లాంటియో పదముతో నా గల్లున రావననే మరి ముచ్చమ లాంటి పాదముతో నా ముందుకు రావననే అమ్మా కోడలా బిగినైందా ముహూర్తమా. సుఖీ బాబా నిండు నూరేళ్ళ చల్లగా వర్దలమ్మా కోడలా ఆయనను మామగారు ఆయన మరి ఇటువంటి పాగేటి ఒడ్డుకు రాగానే రాగానే గోవిందా ఆహా ఏమి ఆపద ఎదురాయే మామ పాగేటి గోవిందా పాగేటి లోహనా అబ్బా అవును మన గోవిందా నామము కడిగిన కారణమే మోహన మామగారు మరి ఇటువంటి పాగేటి ఒడ్డుకు రాగానే నిలువు నామాలు తుడిసి తులసి ఆ విభూతిరేకులు ధరించుకున్నారు. ఆహా ఆ నామము కలిగిన కారణం ఏమిటో అమ్మా తెలపండి అమ్మా కోడలా నీవు చూడగా చాలా పసితనముగా ఉన్నట్టున్నావు. పిట్ట చిన్నదైన కోతగనముగా ఉన్నట్టు పాగేటు బట్టికి రాగానే నామములు గడిగిన కారణం ఏమంటున్నావు? ఓ కొంతసేపు ఉండల్లా అలాగనే తెలుపు నాలుగించమ్మా కోడలా. ఆహా ఏయ్ కోడలా వినివే చిన్ని కోడల్లా అచిని కోడ గోవిందాన్ని వాడికి నీవు వదిలి మనవలనే నారాయణాన్ని వాడికి నీవు కసరు ఉండే మామయ్య మామయ్య ఈ యొక్క పాగేటి ఒడ్డున ఆహా తల్లి కింద పిల్లవు నిన్న లేకమన్న నీకు వివాహమైనది. అవును కదా కొత్త మామగారు సంసారం చేయవలసిన దానివి, కొత్త వారితో మెదగవలసిన దానివి. అవును మామయ్య కావున గోవింద అనే వాక్యము కొద్దిన వరిసి ఆహా గోవింద నారాయణ అనే వాక్యము నేర్కిన వరిసి మామగారు పాగేటి ఒడ్డున ఒక్క తూరి మన యొక్క శివుని ప్రార్థన చేసిన మన యొక్క ఓలుగుండపురి పట్టణానికి వెళ్ళేదామమ్మా కోడల. గోవింద నారాయణ వైకుంఠ వాస గోవింద అబ్బా నేను పెట్టిన నామము గాది చిలకల్లా నాము చిలకల్లా నాము
కడి కడిగి నా పోదు తుడిచి నా పోదు గోవింద్ అనే వాకు నా గొంతును పుట్టింది నారాయణ అనే వాకు నా నాకును పుట్టింది మామయ్య. అవును. అమ్మా కోడల పని విధమైన తెలుపన కూడా వినడం చాలనుకుంటున్నావు. మరి ఇక్కడ ఒక తూరు తెలుపని ఆలకించవమ్మా. మరి చెల్లెలు కూతురు మేనకోడలు నా చిన్ని కుమారుడు వెంకరెడ్డికి ఇక వేరే కోరిక తెచ్చుకున్నాను. ఇక మామగారి మాటలు వినినా ఎవరా ఇంకా కొంచెంసేపు ఉండల్లా. అమ్మా కోడలా అలాగనే తెలుపుది నాలకించవమ్మా. నేను 2 నీతి వాక్యముల పలికెదరు, నీవు కూడా అలాగనే పలికెదు. అమ్మ తప్పు నా కొడుక. ఓం జోడించి చేతులు ఇట్లా మలుకో. నేను ఎక్కడ మలుకుంటా నువ్వు అక్కడ ఏం పని.